శేఖర్ భాష గారు నమస్తే. మీరు పెట్టిన సంచలనం మామూలుగా లేదు. మొగజాతి ఆణిముత్యం బ్రహ్మాండంగా ఉంది. రేవు పార్టీలో దొరకడం ఇంకోలాగొద్ది. అసలు సూపర్ ఇంకా అది. కాకపోతే లావణ్య ఒక అడ్వకేట్ అని చెప్పేసి నా దగ్గరికి కొన్ని వీడియోస్ వచ్చాయి. ఓకే, ఆ వీడియోస్ కూడా నేను ప్లే చేస్తాను, నా దగ్గర ఉన్నాయి. అసలు అడ్వకేట్ ఎవరు, లావణ్య ఏంటి, రిసార్ట్లో ఒక నైట్ అంతా గడిపి ఓకే, ఈ స్విమ్మింగ్ పూల్లో వ్యవహారం ఏంటి? సో ఇప్పుడు ఎలా ఉందంటే పరిస్థితి, ఎక్కడ ఏంటి అనేది చాలామందికి తెలియకపోవచ్చు, కానీ ఎక్కడ ఆవిడైతే వెళ్ళినా ఆ వీడియో ఫుటేజ్ కానీ ఇవన్నీ కూడా ఎలా బయటకు వస్తున్నాయి అనేది చాలా విచిత్రంగా అనిపిస్తుంది మనకి. అవును, నిజానికి జరిగేది ఏంటి అంటే ఈవిడ గుర్తుపడుతున్నారు అందరు మీడియాకి వచ్చేసిన తర్వాత. గుర్తుపట్టడమే కాకుండా చూడరా ఎలాంటి పనులు చేస్తుందో, ఇంత చేసి కూడా మళ్ళీ అవతల వాళ్ళ మీద నిందలేయడం. అండ్ ఒక్కరిని కాదు, ఇద్దరిని కాదు, ఎంతమందిని ఆ అమ్మాయి బదనాం చేసింది, ఎంతమంది అమ్మాయిల జీవితాలతో ఇది చేసింది. సో ఇవన్నీ కూడా మనం చూసాం. అందరూ కూడా మీరు కామెంట్స్ చూస్తే చాలా చిరాకుగా ఉన్నారు జనాలు కూడా. సో బేసికలీ ఏమవుతుందంటే ఈవిడ మాటలు, ఈవిడ చేష్టలు, ఈవిడ చేసిన దుర్మార్గాలు, అరాచకాలు ఇవన్నీ జనాలు చూసి ఇంకా ఈవిడ ఎందుకు అరెస్ట్ చేయట్లేదు అనుకునే జనాలే మొత్తం. మీరు కామెంట్ చేస్తే ఎందుకు ఇంకా అరెస్ట్ చేయట్లేదు, ఇంత దారుణాలు చేస్తున్న మనిషిని ఇంకా ఎందుకు అరెస్ట్ చేయట్లేదు, ఇంకా ఎందుకు కూర్చోబెట్టి ఇంటర్వ్యూ చేస్తున్నారు జనాలు అని చెప్పి తిరుగుతున్నారు. రిపోర్ట్లు కొడుతున్నారు. ఒకవేళ ఛానల్స్ కనుక ఇంటర్వ్యూ చేస్తుంది, అన్సబ్స్క్రైబ్ చేస్తున్నారు, రిపోర్ట్లు కొడుతున్నారు. ఇంత చేస్తున్నా కూడా చేస్తుంది. అండ్ ఇంత జరిగినా కూడా ఏదో ఒక ఛానల్ ఆవిడ మళ్ళీ కూర్చోబెట్టి చేయడం. అక్కడ ఆ ఛానల్ వాళ్ళకి క్లియర్ కట్గా జనాలందరూ ఏమంటున్నారు తెలిసినా కూడా లేదు మేము ఇంత ఇలాగే చేస్తాం అని చెప్పి. సరే ఇప్పుడు ఏమవుతుందంటే ఈవిడ ఎక్కడికి వెళ్ళినా కూడా ఓహో ఈవిడే లావణ్య, చూడరా ఎలా చేస్తుందో. ఇంత జరిగినా కూడా సిగ్గు లేకుండా ఇంకొకరితో మామూలుగా ఫ్రెండ్లీగా వెళ్ళినా కూడా అలాగ అనుకోవచ్చు, లేకపోతే నిజంగా ఉన్నా కూడా అలా అనుకోవచ్చు. ఏం చేస్తున్నారు, ఫాలో అవుతున్నారు. ఎక్కడెక్కడో ఎవిడెన్స్లన్నీ మామ నేను ఇక్కడ చూసాను, మామ ఇక్కడ ఏమో ఇట్లా చేస్తుంది అన్నీ. జస్ట్ లైక్ శివాజీ సినిమాలో రజనీకాంత్కి మొత్తం ఎక్కడెక్కడ జరిగే ఇన్ఫర్మేషన్ కూడా వస్తుంది. ఆఖరికి ఈయన జైల్లో పెట్టినా కూడా ఆ కానిస్టేబుల్ కూడా ఈయనకి ఫోన్ చేసి సార్ని ఇట్లా జైల్లో పెట్టారు ఏదో ఒకటి చేయండి అని చెప్పి, ఆయన చంపడానికి పోయినప్పుడు కూడా ఆయనకి సపోర్ట్ వస్తుంది. సో ఆవిడికి అంత నెగిటివ్ ఉంది బేసికలీ. ఇప్పుడు రావడంలో వింతే లేదు. ఆవిడ అక్కడ ఎవరినో తీసుకెళ్ళి వాళ్ళతో పాటు జలకాలు ఆడుతున్నట్టుగా మనకు తెలుస్తుంది ఆ వీడియోలో. చూసి ఎవరన్నా చూసిన వాళ్ళు ఖచ్చితంగా అక్కడ సెక్యూరిటీ గార్డులో లేకపోతే ఆపరేటర్లో ఎవరన్నా చూసి నచ్చి ఉండదు ఖచ్చితంగా. ఏంటిది రాజస్థాన్ మీద నా మూడు కావాలని చెప్పి కేసు పెట్టి ఇంకొకటితోటి స్విమ్మింగ్లో జలకాలు ఆడుతోంది అని చెప్పి ఖచ్చితంగా వాళ్ళకి ఎవరికైనా మన్ను ఉంటుంది పెట్టుంటారు వాళ్ళు. అదొకటి. ఇంకోటి ఏంటి, డ్రగ్స్ చేస్తున్న వీడియో కూడా ఏదో వచ్చినట్టు. డ్రగ్స్ చేస్తున్న వీడియో కూడా అదే అడుగుదాం అనుకుంటున్నాను. డ్రగ్స్ చేస్తున్న వీడియో కూడా వచ్చింది. అమ్మాయి అదే పోలీసులకి ఇంతకన్నా సాక్ష్యాలు ఏం కావాలి, కళ్ళ ముందు కనబడుతుంది. డ్రగ్స్ చేస్తోంది, ఇంకొకరికి ఇస్తోంది కూడా. సో ఐఎమ్ లవర్ ఆల్సో ఫైటర్ ఆల్సో అన్నట్టు ఆవిడ చేయడం, పెడలింగ్ కూడా అంటే ఇవ్వడం కూడా అదే కదా. సో అంటే దాంట్లో ముందు కనబడుతుంది. ఇప్పుడు రిసార్ట్లోకి వెళ్తున్న పర్సన్ లాస్ట్ టైము తన వల్ల నేను బతికాను సూసైడ్ చేసుకున్న టైంలో అని చెప్పేసి ఒక అడ్వకేట్ మాట్లాడాడు. ఓకే, తనే అలా అనిపించాడా మీకు? అలాగే అనిపించింది. మేబీ అయ్యుండొచ్చేమో. ఎందుకంటే దిలీప్ శంకర్ గారు కాస్త కేసు నుంచి తప్పుకున్నట్టుగా కొన్ని వార్తలు విన్నాను. ఓకే, దానికి కారణం ఈవిడ నాకు అన్ని ఫాల్స్ ఇవి చెప్పింది, నిజాలన్నీ దాచిపెట్టి కొన్ని మాత్రమే చూపించింది. బట్ ఈ చింటూ సంగతి, మంచం కోళ్ళ సంగతి, మస్తాన్ సైగుండికాయ ఇవన్నీ నాకు తెలీదు కాబట్టి అన్నట్టుగానే ఆయన ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు దిలీప్ శంకర్ గారు ఈ కేసు నుంచి, అమ్మాయి కేసు నుంచి తప్పించుకోవడం జరిగిందా అన్నట్టే అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన వెళ్ళిపోతే మరి ఇప్పుడు ఎవరో ఒకళ్ళు ఉండాలి కదా లాయర్ అన్నట్టుగా. మరి ఇంకో లాయర్ని ఏమన్నా ఆవిడ సెట్ చేసుకుందా మరి ఆయనతో? మరి ఎందుకు అంత సన్నిహితంగా స్విమ్మింగ్ పూల్లో కూడా? లాయర్ అంటే రూమ్లో కూర్చొని ఎదురుగా డిస్కషన్ చేస్తారు, ప్రొఫెషనల్ మీటింగ్ ఇస్ డిఫరెంట్. బట్ స్విమ్మింగ్ పూల్లో కూడా డిస్కస్ చేసే లాయర్స్ ఉంటారని నాకు తెలియదు. రాత్రి స్విమ్మింగ్ పూల్లో అది కూడా ఓకే, ఎవరు లేరు, వీరిద్దరుగా ఒంటరిగా ఉన్నారు అక్కడ. ఓకే, మంచి లాయర్ అంటే ఫ్రెండ్లీగా ఉండే లాయర్ అనుకుంటాను. సో మామూలుగా కోర్ట్ రూమ్లోనే అంటే బిగుసుకుపోతాం మనం. అలా కాకుండా స్విమ్మింగ్ పూల్లోనూ బాగా దగ్గరగా మాట్లాడితే ఇంకా కాస్త ఓపెన్ అయ్యి మాట్లాడతారని అన్న ఉద్దేశంతో ఆయన ఏమన్నా అలా అంత ఓపెన్ అయ్యారంట. ఓపెన్ అయ్యారేమో, ఓపెన్గా మాట్లాడుతారు. ఆయనకే తెలియదు, అది మీరు తెలిస్తే ఆయనతో మాట్లాడండి అంటే. ఆయన కథ కూడా నాకు తెలియదు, కొంచెం మీరు అలా అనిపిస్తుంది అన్నారు కదా.